యోయో టీవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఈడీ కోర్టు ఆమెకు మార్చి 26న జ్యుడిషియల్ కస్టడీకి విధించింది. అప్పటి నుంచి కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో సిబిఐ ఆమెను ఏప్రిల్ 15న అరెస్టు చేసింది. పలుమార్లు సిబిఐ అధికారులు ఆమెను విచారించి అభియోగాలు మోపారు. సౌతోగ్రాఫ్ నుంచి 100 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. కవితను అరెస్టు చేసి నేటికి 166 రోజులు కాగా జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులుగా తిహార్ జైల్లోనే ఉన్నారు. పలుమార్లు ఆమె బెయిల్ కోసం సిబిఐ, ఈడీ కోర్టులను ఆశ్రయించగా చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలోనే జూలై 16న కవిత తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. జడ్జి అనుమతితో జూలై 18న ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. ఆగస్టు 22న కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యలతో బాధపడటంతో ఆమెని ఎయిమ్స్ కి తరలించారు. భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు తిరిగి జైలుకి తరలించారు. దీంతో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ గవాయ్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే కవితకు బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు 3 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకుంది. ఈ కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తును కూడా పూర్తి చేయడం, కవితను మహిళగా కూడా పరిగణించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సభ్య ధర్మాసనం వెల్లడించింది. 10 లక్షల రూపాయల చొప్పున 2 కేసుల్లో 20 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు పాస్పోర్ట్ స్వాధీనం చేయాలని ఆదేశించింది. అయితే కవితకు బెయిల్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉంటున్నారు. కవితకు బెయిల్ ఇప్పించింది బీజేపీనే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే బీజేపీ నాయకులు సైతం బెయిల్ దగ్గరుండి కాంగ్రెస్ ఇప్పించిందంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే 5 నెలలుగా రాని బెయిల్ ఇప్పుడే ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా బీజేపీ ఉడత సాయం ఉందని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో బీజేపీ ఓన్ గ్రాఫ్ మునుపటి లేదు. ప్రస్తుతం పలు పార్టీల పొత్తుతో ప్రభుత్వాన్ని నడుపుతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఏ పార్టీతో ఏ అవసరం ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకే బీఆర్ఎస్ ను బీజేపీ పూర్తిగా పక్కకు పెట్టలేకపోతుందని వాదన ఉంది. ఇదే కాకుండా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఓట్ల చీలిక మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే కవితకు బెయిల్ వచ్చేలా చేస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కవిత జైలు పాలు కావటం, మళ్లీ బెయిల్ రావడం వంటి బీఆర్ఎస్ కు ప్లస్లా మైనస్లా అంటే ఖచ్చితంగా మైనస్లని చెప్పాలి. ఎందుకంటే కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఎవరూ పెద్దగా స్పందించలేదు. అలాగే ఢిల్లీ వెళ్లి ధర్నాలు లాంటివి చేసింది లేదు. కాబట్టి అంత ఎఫెక్ట్ అయితే కనిపించలేదు. కాకపోతే జైల్లో ఉన్న కవిత దాదాపు 11 కేజీల బరువు తగ్గడంతో ఆమెను చూసిన అభిమానులు షాక్ తిన్నారు.